హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఏదైనా ఒక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా వస్తే గొప్పగా ఉంటుందా, లేకపోతే సినిమా హీరోనో లేదా హీరోయినో వస్తే గొప్పగా ఉంటుందా? మారిన కాలంలో సినిమా నటులకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారేమో అన్నట్లుగా కనిపిస్తుంది. అమెరికాలో తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లో రాజకీయ నేతల కన్నా కూడా సినిమా నటులకి ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. అదే అక్కడి నుంచి సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఆ సాంప్రదాయమే మన హైదరాబాద్కు కూడా వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇవాళ హైదరాబాద్లో ఓ హోటల్లో జరిగిన ఏదో లాంచ్ ప్రోగ్రాం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమయానికి వచ్చేశారు. మంత్రి వచ్చారు కాబట్టి కార్యక్రమం అయితే ప్రారంభించేశారు. అక్కడ యాంకర్ ఎంతో అనుభవం ఉన్న ఝాన్సీ, మంత్రి శ్రీధర్ బాబు ఓ పక్క మాట్లాడుతున్నారు. అంతలో హీరోయిన్ శ్రీలీల వచ్చింది. ముందు వరుసలో కూర్చుంది. నిర్వాహకులు చెప్పారో లేకపోతే తనకే ఆలోచన వచ్చిందో తెలియదు కానీ మంత్రి దగ్గరకు వెళ్ళి, ఏమనుకోవద్దు సార్, చీఫ్ గెస్ట్ శ్రీలీల వచ్చింది, వేదిక మీదకు పిలుద్దాం, ఈ యాప్ ఆమె లాంచ్ చేయాల్సి ఉంది అని మంత్రి స్పీచ్ని అయితే ఆపేసింది. ఆయన ఎంతో సామాన్యుడు కాబట్టి నేను మాట్లాడడం ఆపేయాలా లేదా నేను ఆమెను వేదిక మీదకు పిలవాలా అని అడిగారు. లేదు సార్, నేనే పిలుస్తాను అంటూ ఝాన్సీ వేదికపైకి శ్రీలీలను ఆహ్వానించింది. ఆమె వచ్చి మంత్రి శ్రీధర్ బాబును పలకరిస్తే, సరే అక్కడ ఉండండి అంటూ స్టేజ్లో అతిథులు నిలబడిన చోటు చూపించింది. ఆమె అక్కడికి వెళ్ళాక తన ప్రసంగం ప్రారంభించి ముగించారు. ఇలా ఒక మంత్రి మాట్లాడుతున్నప్పుడు ఆపడమే సభా మర్యాద కాదు. ఆపి ఆలస్యంగా వచ్చిన హీరోయిన్ను హడావిడిగా పిలవడం ఏంటో ఝాన్సీకి తెలియాలి. మరి కనీసం వేదికపై కుర్చీలు కూడా లేవు. మంత్రి ప్రసంగం అయ్యేంత వరకు ఆమె కింద విఐపీల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోబెట్టి మంత్రి ప్రసంగం అయ్యాక పిలిచి ఉండొచ్చు. ఇదేం మర్యాద? కనీసం సభా మర్యాద కూడా తెలియదనుకోవాలా? లేక ఒక సినిమా వాళ్ళు అంతే అనుకోవాలా? లేదా శ్రీలీల వయసు ఎంత? అసలు చేసిన సినిమాలు ఎన్ని? అసలు ఆమె వయసు అనుభవం ఎంత ఉంది? అండ్ దుద్దిల్ల శ్రీధర్ బాబు వయసు ఎంత? సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ దిగ్గజం ఆయన. ఎన్నోసార్లు ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన నేత ఆయన. ప్రస్తుతం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి. అలాంటిది శ్రీలీల వచ్చిందని ఆయన ప్రసంగాన్ని మధ్యలో ఆపేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాసేపు ఆయన కూడా విస్తుపోయారు. కనీసం సభా మర్యాద ఉండనక్కర్లేదా? సీనియర్ యాంకర్స్ కూడా ప్రోటోకాల్ ప్రకారం మినిట్ టు మినిట్ చూసుకోవాలి కదా. ఇలాంటి తప్పులు మరొకసారి జరగకుండా చూసుకోవాలని కోరుకుందాం మనం కూడా.